మంగ్లీ ఈరోజు ఈ పేరుకి ప్రత్యేకించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. మట్టిలో మాణిక్యంలాగా కింద స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఒక మంచి గాయనీమని ఎవరైనా ఉన్నారంటే మంగ్లీ. ఆవిడకొక ప్రత్యేకత తెచ్చుకుని ఆమె గాత్ర ధర్మంతో ఒక జానపద గీతాలు, అలాగే తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ తెలంగాణ గీతాలు, ఈ మాండలికాల్లో ఉన్నటువంటి గీతాలు, అలాగే ఒక పెక్యులర్ వాయిస్‌లనే గాని ఒక స్పెషల్ వాయిస్‌లాగా ఆ వాయిస్‌లో ఒక బేసు, అలాగే ఒక హై పిచ్ పలకడం, ఆ నోట్సు చాలా అసల యాటిట్యూడ్ లేకుండా చాలా మంచి పేరు చాలా తొందరగా తెచ్చుకున్నటువంటి సింగర్స్‌లో మంగ్లీ ఒకళ్ళనమాట. అయితే ఈరోజు చెప్పాలంటే సినిమాల్లో పాడడం, అలాగే జగ్గి వాసుదేవ్ గారు చేసే శివరాత్రి ఈవెంట్స్‌లో పాడడం, కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొవడం. దాంతో ఆహ్, మంగ్లీకి ఒక సెలబ్రిటీ హోదా వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దురదృష్టం ఏంటంటే, మరి టైం బాగున్నప్పుడే ఏదో ఒకటి కమ్మేస్తుందన్నట్టుగా మన మంగళవారం ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన చేవెళ్ళ జిల్లాలో ఒక రిసార్ట్‌లో ఎక్కడో పార్టీ ఇస్తే, ఆ పార్టీ కాస్త అభాసుపాలైంది. అంటే ఏంటంటే, ఒక సెలబ్రిటీ హోదా అయ్యాక 10 మంది పీఆర్ వస్తారు. వాళ్ళందరితో కలిసిమెలిసి కాంటాక్ట్స్ పెంచుకోవాలి. నిజంగా కూడా ఒక మంచి పొజిషన్ వచ్చాక బర్త్‌డే వేడుకలు జరుపుకోవాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. కొన్ని పద్ధతులున్నాయి కాబట్టి, ఇలాంటి సెలబ్రిటీలు ఇచ్చే వాటిలో కొన్ని కొన్ని రసాభాస అవ్వడం, కొన్ని అభాసు పాలవ్వడం ఇలా జరగడం చూస్తూ ఉంటుందనమాట. ఇక్కడ ఇంతకీ ఈవిడ దోష, నిర్దోష ఇలాంటి పెద్ద పెద్ద మాటలక్కలే. ఆ పుట్టినరోజు కాస్త న్యూసెన్స్‌గా కేసులు, గొడవలు, పోలీసుల దాకా వెళ్ళిన పరిస్థితనమాట. ఆ మంగిలి అంటే ఆవిడ అసలు పేరు సత్యవతి అట. ఆవిడ ఈ అంటే అందరిలో అలరవడం. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది. మీడియా కూడా చాలా అలర్ట్‌గా ఉంది కాబట్టి, ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక ప్రతి మూవ్‌మెంట్‌ని వాళ్ళు క్యాచ్ చేసే పరిస్థితిలో ఉంది. అసలిప్పుడు మనకెందుకులే అనుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కడో చేవెళ్ళ దగ్గర త్రిపుర రిసార్ట్స్ అని చెప్పి ఈర్లపల్లి అనే ఊర్లో చేసుకున్న పార్టీ మనకెలా తెలుస్తుంది? అలాగే సెలబ్రిటీ హోదా వచ్చేసరికి కొంచెం శత్రువర్గం కూడా తయారవుతుంది. ఈర్ష్యాద్వేషాలతో ఈ అమ్మాయి పలానా చోట ఏదో చేసుకుంటోంది. అదేదో పార్టీ, రేవ్ పార్టీ లేదంటే డ్రగ్స్ పార్టీ అనంటే ఏంటంటే పుకార్లు గూడా వస్తాయి. వీళ్ళ మీద కొంచెం ఈ గ్లిడ్స్ ఉన్నవాళ్ళు కక్ష కొన్ని కొన్ని ఉంటాయి కదా! కాంపిటీషన్‌తో స్పర్ధలు ఉన్నవాళ్ళు. అది ఎవరికైనా పోలీసులు ఇంకా ఇన్ఫార్మ్ కూడా చేసి, ఆ పుట్టినరోజు వేడుకలు కాస్త అనవసరంగా పోలీసు వేడుకల్లా మారాయన్నమాట. ఈ మంగళవారం రాత్రి 10 నుంచి వాళ్ళంతా కుటుంబ సభ్యులు అంటే ఇట్ మే బీ హెల్తీ పార్టీ కాదనేదేం లేదు. దాన్ని హెల్తీ పార్టీ అని కూడా అనలేం. ఎందుకంటే పోలీసుల దాకా వెళ్ళింది కాబట్టి విషయం. ముఖ్యంగా ఆ రిసార్ట్స్ వాళ్ళు గాని, ఆ రిసార్ట్స్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే ఆవిడ పీఏ ఇలాంటి వాళ్ళు గాని ఎవరు కూడా ప్రాపర్‌గా పబ్లిక్‌లో ఇలా పార్టీలు తీసుకున్నప్పుడు అంటే పబ్లిక్ ఇన్ ద సెన్స్ రిసార్ట్స్‌లో పార్టీ తీసుకున్నప్పుడు కొన్ని అనుమతులు తీసుకోవాలి. అలాగే ఎక్సైజ్ సంబంధించి ఈ మందు పార్టీ ముఖ్యంగా ఇన్ని బాటిల్స్ అనేవి తీసుకురావాలి, ఇన్ని బాటిల్స్ ఇవ్వచ్చు అనే వాటికి కూడా ఒక అనుమతి కావాలి. చాలామందికి తెలీదు. లేదంటే తెలిసినా కూడా ఎవరైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ఒక నిర్లక్ష్యం కూడా ఉంటుందన్నమాట. కేర్‌లెస్‌నెస్. అలా జరిగిందో తెలియగాని ఈ మంగిలి కేసులో చూస్తే మటుకు నిజంగా దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మంచి పేరు వచ్చిన ఈ సమయంలో ఇటువంటి బ్యాడ్ నేమ్ రావడం కూడా అంత కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ప్రచారం రావాలి గానీ ఇటువంటి ప్రచారం వస్తే వాళ్ళ కెరీర్ మీద కూడా పడుతుంది. ఆవిడ ఎంత చెప్పుకున్నా కూడా జనం నోళ్ళలోకి వెళ్ళిపోతే మంగ్లీ అలా చేసిందట, ఇలా చేసిందంటే అది రకరకాలుగా ఆ గాలి వార్తలకు దారితీస్తుందన్నమాట. ఇక్కడ విషయానికొస్తే అక్కడ డీజే అంటారు. అంటే ఆ సౌండ్ సిస్టమ్స్ పెట్టి హంగామా చేస్తారు. డాన్సులు ఆడతారు కదా! దానికి అక్కడ పరిమితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ రిసార్ట్స్‌లో పార్టీ చేసుకుంటున్నారు. ఒక 50 మంది వస్తారంటే కూడా ఊరి చివర కాబట్టి ఆ రిసార్ట్స్‌లో సెక్యూరిటీ విషయంలో గాని, ఇంకో విషయంలో పోలీసులు అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ఆ అనుమతి లేదు. అలాగే ఫారిన్ అంటే విదేశీ మద్యం తీసుకొచ్చారు. అంటే విదేశీ మద్యం కంటే ప్రత్యేకించి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి ఇంత టాక్స్ ఏదో స్పెషల్ టాక్స్ ఏదో కట్టాలన్నమాట. అలాగే ఇంతమందైతే ఇన్ని బాటిల్స్ తప్పితే వాడకూడదని ఏవో ఉన్నట్టున్నాయి రూల్స్. అలాగే ఇంకా గంజాయి ఇలాంటివి అసలు అసలు సేవించకూడదని కూడా ఉంటుంది. తర్వాత ఈ టైం నుంచి ఈ టైం దాకానే ఉండాలని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్కడైనా పబ్లిక్‌లోకి పార్టీలు చేసుకోవాలంటే. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ అనుమతి కూడా ఇప్పుడు ఈ మంగ్లీ బర్త్‌డే వేడుకల్లో ఈవెంట్ మేనేజర్స్ కానీ, ఆ రిసార్ట్స్ మేనేజర్స్ కానీ అప్లై చేయలేదు పోలీస్ ఫోర్స్‌కి. సుమారు రాత్రి 12:30 ఆ టైంకి మరి 12, 12:30 ప్రాంతానికి అంటే రాత్రిలో కూడా ఇన్ని గంటల దాకా చేసుకోవాలని ఏవో రూల్స్ ఉంటాయి రిసార్ట్స్‌లో. అలాగే పబ్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. హోటల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే సోషల్ సెక్యూరిటీ కూడా చూడాలి కదా పోలీస్‌కి. రాత్రంతా మనం తిరుగుతాం, తాగుతాం అంటే కుదరదు కదా! కాబట్టి ఆ రకంగా 12కి ఈ డీజే సిస్టమ్ పెట్టి పెద్ద పెద్ద సౌండ్‌లు భీకరమైన సౌండ్స్ వస్తే అవి వీళ్ళు పోలీస్ ఫోర్స్ వెళ్తారు కదా! రాత్రి పెట్రోలింగ్‌కి. వాళ్ళకి చూసినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందని వెళ్తారు గబుక్కని.
ఎందుకంటే ఇప్పుడు యూత్‌లో రక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా డ్రగ్స్‌కి కూడా హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. యూత్‌లో కూడా డ్రగ్స్ ఈ నైజీరియా నుంచి రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం తరచుగా. సినిమా వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళడం. కాబట్టి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి అంటే విశృంఖలత అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని పిల్లలు ఈ రకంగా చేస్తారని చాలా జాగ్రత్తగానే ఉంటుంది ప్రభుత్వం గాని, పోలీస్ ఫోర్స్ గాని అంతా. అక్కడ చూస్తే 10 నుంచి మొదలైంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. వాళ్ళ మదర్ వాళ్ళంతా ఉన్నట్ట. నథింగ్ ఈజ్ రాంగ్. అయితే ఈవిడ మందు పాటిస్తే అక్కడ ఆహ్, ఆవిడ కూడా క్లారిఫై చేస్తే అంటే వీళ్ళెళ్ళేసరికి 12:30కి ఆ టైంకి కొంతమంది వెళ్ళిపోతారు కాబట్టి, ఆ పార్టీకొచ్చిన వాళ్ళు ఏదో కాస్త మందు తాగారు, భోంచేసారు, వెళ్ళిపోయి ఉండొచ్చు గానీ సగం మంది. మిగిలిన సగం మంది అక్కడ ఉంటే వాళ్ళందరికి అడిగితే అందులో వచ్చిన దురదృష్టం ఏంటంటే ఒకడు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్ట్ ఏదో చేస్తే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి బాడీలో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి నార్కోటిక్స్ ఏస్తే కనపడిందట. సరే ఆ దామోదర్ రెడ్డి ఏం చెప్తుంటే అంత ముందు 3 రోజుల క్రితం నేను గంజాయి తీసుకున్నాను. పలానా గంజాయి వాళ్ళు నాకు అమ్మారు. 3 రోజుల క్రితం తీసుకుని ఈరోజు ఈ పార్టీలో గంజాయి లాంటివేమి లేదని చెప్పేసేసి ఆయన చెప్పాట. సరే అదొక స్పెషల్. అంటే ఒకడిలో అయితే గంజాయి పాజిటివ్‌గా వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా. గంజాయి అంటే అదొక వన్ కైండ్ ఆఫ్ డ్రగ్ కాబట్టి. సో, ఆ దామోదర్ రెడ్డి చెప్పిన దాంతో అది పక్కన పెడితే బాటిల్స్‌లో కూడా 6 ఖాళీగా ఉన్నాయి. 4 ఏదో ఫుల్‌గా ఉన్నాయని ఒకటి. ఇంకోటి ఏంటంటే విదేశీ మద్యం అసలక్కడ లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇదంతా లోకల్‌కి సంబంధించిన లిక్కరే అని చెప్పేసి వచ్చింది మాట. ఏది ఏమైనా మనం తప్పు చేసి దొరికి తలంచుకొని బాధపడుతూ, సిగ్గుపడుతూ అలాగే అక్కడ ఇంకో సెలబ్రిటీ అనుకుంటే సెలబ్రిటీ అనుకోవచ్చు. ఆ 'దివి' అనే ఒక ఆవిడ కూడా ఏంటంటే పోలీసులతో ఏదో మాట్లాడుతుంటే గబగబా వెళ్ళిపోతుంటే సమాధానం చెప్పండి ఎళ్ళుంటే ఆ పోలీసులు కూడా అంటే పోలీసులు ఏదైనా అడిగితే కూడా ఆ విచారణకు సహకరించాల్సిన ధర్మం ప్రతి సివిలియన్‌కి ఉంది. వాళ్ళు తప్పు చేయొచ్చు, చేయకపోవచ్చు. అసలు ఏం జరుగుతుందని ఇప్పుడు ఆపితే రోడ్డు మీద కూడా చూడండి మనకేదైనా ఆపుతూ ఉంటారు. డ్రంకర్స్ రాత్రి పట్టుకుందని. అందరూ ఆగాలంతే. తాగుబోతోళ్ళే ఆగాలని కాదక్కడ. ప్రతి ఒక్కళ్ళు మనం సహకరించాలి. సహకరిస్తేనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా చూడగలుగుతారు. శాంతి భద్రతలు. కాబట్టి పోలీసులంటే ఏదో పెద్ద శత్రువుల్లాగా వాళ్ళతో పిచ్చిగా మాట్లాడదాం. మాకేదో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇలాంటి ప్రవర్తన కూడా చేయకూడదు. అక్కడ 'దివ్య' అనే అమ్మాయి కొంచెం అడ్డగోలుగా మాట్లాడినట్టుగా కూడా అర్థమవుతోంది. వెళ్ళొచ్చు పార్టీకెళ్ళొచ్చు. అడుగుతారు మరి తాగావా? అంటే ఒక టైం తర్వాత వీళ్ళు తాగి కూడా వెళ్ళకూడదు. ఫుల్‌గా తాగి వెళ్ళకూడదు. అలాంటివన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఈ విషయంలో. కాబట్టి ఈ మంగ్లీ అయితే మటుకు ఆమె సిన్సియర్‌గా ఏంటంటే ఒక రిక్వెస్ట్ మూడ్‌లోనే మాట్లాడినట్టుగా అడిగింది. ఆ బయట కూడా చూడడం జరిగింది. దాని ప్రకారం ఏంటి నాకు ఇలా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలీదు. రిసార్ట్ వాళ్ళు ఏదైనా తీసుకుంటారని అనుకున్నాననో, అలాగే మనకి విదేశీ మద్యం ఏమీ లేదు. ఇక్కడ లోకల్ లిక్కరే అని చెప్పి అదొక మాట. అట్ ద సేమ్ టైము ఇంతకుముందు చెప్పినట్టు ఆయన దామోదర్ రెడ్డి అని ఇక్కడ నేను గంజాయికి సంబంధించి, డ్రగ్స్ సంబంధించి ఏమీ లేవు. మా పార్టీలో అలాంటివి ఏం లేవు. మేము ఫ్యామిలీతో వచ్చాం. మాకు తెలిసిన వాళ్ళంతా మాకు విష్ చేయడానికి ఇక్కడికొచ్చారు అని చెప్పడం. ఆ దామోదర్ రెడ్డి అనే ఆయన కూడా గంజాయి అంతకుముందు ఎప్పుడో తీసుకున్నారని కూడా ఆ అమ్మాయి వివరణ ఇచ్చిందన్నమాట. అక్కడి వరకు మంచి పని చేసినట్టే మనకు అర్థమవుతుందన్నమాట. ఇంకోటేంటంటే ఈ డీజే అని ఉంటుందది. మామూలుగా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద సౌండ్ ఇట్టి ఆ డీజే బాక్స్‌లు అవి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. ఆ డీజే పెట్టి పబ్లిక్ ఇన్‌కన్వీనియన్స్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికీ ఉండదన్నమాట. వాళ్ళంతట వాళ్ళు ఏదైనా పార్టీ చేసుకున్న తప్పులేదు గానీ, పబ్లిక్ ఇన్‌కన్వీనియన్స్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పోనీ ఒకవేళ చేసినా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్‌లో ఎక్కడ జరుగుతున్నా కూడా డీజేలు పెడుతున్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకొని తీరాలి. ఏదో దొంగచాటుగా జరిపేసుకున్నాం ఇది ఎవరికీ తెలీదనుకుంటే, పిల్లి ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరో చూడట్లేదనుకుంటుందట. అలా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ సెలబ్రిటీలు కూడా ఒక స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రత్యేకించి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు గానీ, ఈ రకంగా దొరికితే దొంగ లేదా దొర టైప్‌లో కాకుండా ఇప్పుడు మంగ్లీ చాలా భవిష్యత్తున్న అమ్మాయి, మంచి సింగరు. ఇప్పుడు రకరకాలుగా చెప్తారిప్పుడు. జనాలు నిజంగానే అక్కడ విదేశీ మద్యం ఉందని ఒకడు, పోలీసులు చెప్పినా కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసున్నారు ఆ టైంలో అని ఒకళ్ళు. అంటే ఇవి రకరకాల దారులు, రకరకాల ఆలోచనలకి తావిస్తుందనమాట. రకరకాల ఊహాగానాలు బయటకొచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అది కరెక్ట్ కాదు. కెరీర్ బాగున్నవాళ్ళు ఇప్పుడు పార్టీ అంటే అఫ్‌కోర్స్ పబ్లిక్ రెస్పాన్సిబుల్ అయితే కంటెంట్స్ పెరుగుతాయని చెప్పేసో ఆవిడ అలా ఇచ్చుకోవడం తప్పులేదు. కానీ ఈ అర్ధరాత్రులు, అపరాత్రులు లేకుండా ఏ రాత్రి 7, 8 ఇవ్వచ్చుగా మంచి డిన్నరు. ఆ ఆడపిల్ల మందు పార్టీలు ఎందుకివ్వడం? అది కామనా? సెలబ్రిటీలకు మందు పార్టీ కామనా? ఇదంతా ఎందుకు అవసరం లేని వ్యవహారం కదా! 10-12 అంటే వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా! ఆడవాళ్ళకైనా, అక్కడికొచ్చిన పార్టీ వాళ్ళకైనా.
పోలీసులొచ్చి అక్కడ సౌండ్‌లొస్తున్నాయి లేదా ఏం జరుగుతుంది వెళ్లి పోలీసులకి పని లేదా రిసార్ట్స్ అన్నిట్లికి ఎళ్లి ఎతుక్కుంటూ ఇక్కడ ఏ పార్టీ రేవ్ పార్టీయా? ఇంకో పార్టీయా? డ్రగ్స్ పార్టీయా? ఇదేనా పనే? కానీ ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ దృష్టిలో పెట్టుకోవాలి. కాంట్రాక్ట్స్ పెంచుకోవడం తప్పులేదు. కానీ ఈ రకంగా చేసి అల్లరైతే ఇప్పుడు ఏం చెప్తారావిడ? నిజంగా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కూడా ఆ అమ్మాయి దోషే. నిర్ధారణ అయ్యేంత వరకు కూడా అంటే సరదాగా జరుపుకున్న వేడుకలు కాస్త ఈ రకమైనటువంటి న్యూసెన్స్‌తో ముగిసాయి. దానికి తోడు కొంచెం సెలబ్రిటీ అయింది. నలుగురికి తెలిసిన పిల్ల కాబట్టి నలుగురికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా వాళ్ళొకళ్ళు, మీడియా వాళ్ళొకళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీడియా అంటే ఇన్ ద సెన్స్ టీవీ గాని, ఇలాంటి వాటిలో గాని చేసేవాళ్ళు ఆళ్ళెప్పుడు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రతీదీ ఈరోజు న్యూస్ కింద కన్సిడర్ చేస్తారు పబ్లిక్. ఇప్పుడు ఆమెకొక ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, ఆహా! మంగ్లీ ఇలా దొరికిపోయిందా? అదిగో అదిగో తోకంటే ఇదిగో పులి అంటాడు ఒకడు, అదిగో నక్కంటే ఇదిగో కుక్క అంటాడు ఒకడు. అంటే మంగ్లీ దొరికిపోయిందట ఇంతమందితో. అక్కడేదో జరిగిపోయిందట. ఈ టాటా సమాచారంతో మరి కాస్త ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది తప్పితే ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది వాళ్ళేదో దర్యాప్తు చేశారు గానీ, మంగ్లీలంటే అప్‌కమింగ్ సెలబ్రిటీస్‌కి నేనిచ్చే సలహా ఏంటంటే, స సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇంకోటి నియమాలు తెలియకుండా ఏంటి కనుక్కోవాలి. అనుమతి ఉందా? లేదా? దీనికి చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని తెలుసుకోవాలి. పర్వాలేదులే రేపొద్దున ఏదైనా జరిగితే ఎవరితో చెప్పించుకుందామన్నా ఈలోగా నలుగురు నోళ్ళలో నానడం అవుతుంది కదా! అంటున్నా నేననేది. దీన్ని లేనిపోని ఈ చెడంతా ఆపాదిస్తారు కదా! కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదన్నట్టుగా మరి ఇటువంటిది ఏదైనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా కడుక్కోవాలంటే చాలా కష్టం. ఒక బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక ఏదో చిన్న బ్యాడ్ ఎలిగేషన్ వల్ల పని కూడా చేయక్కలేం మనం. ఎలిగేషన్ వల్ల కూడా మనకి మన మీద పడుతుంది కాబట్టి ఈ విషయం అప్‌కమింగ్‌లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అంత ప్రముఖులంతా సెలబ్రిటీ హోదా వస్తున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ మంగ్లీ చేసింది ఏదో పెద్ద చాలా పెద్ద తప్పు క్రైమ్‌లా కాకుండా అక్కడేదో తెలీదని చెప్పింది కాబట్టి, పొరపాటు జరిగింది కాబట్టి, ఈ విషయాన్ని మీడియా మీడియా వాళ్ళు కూడా మరీ పెద్దది చేసి, భూతద్దంలో చూసి, ఇంకా అక్కడ వెళ్ళడం, ఇంకా వాళ్ళ జీవితంలో అతి పెద్ద తప్పు చేసినట్టు కాకుండా, ఆ అమ్మాయి చేసింది ఆ అమ్మాయి కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి, అనవసరంగా దాన్ని ఇంకా పెంచొద్దని చెప్పి కోరుతూ సెలవు.